ఆ, ఏం చేస్తున్నావు? నేనా వర్క్ చేస్తున్నా. ఏంటి మామయ్య ఎప్పుడు వర్కేనా? ఏదన్నా స్టోరీ చెప్పొచ్చుగా. అవునా, సరే ఏ స్టోరీస్ కావాలి? నీకేం తెలుసు? నాకా పవిత్ర బంధం, నువ్వు స్నేహబంధం నువ్వు వద్దు. వద్దా? ఓకే. లవ్ స్టోరీ? నువ్వు అన్ని పాత కథలు చెప్తున్నా. అవునా, సరే రుణబంధం. రుణబంధమా? రుణబంధం. ఇప్పుడు మనం ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు లేదా ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి కొంతమంది సహాయపడుతూ ఉంటారు. వాళ్ళని మనం ఇంతకు ముందు కలిసి ఉండదు, తర్వాత కలుస్తామనే నమ్మకం కూడా ఉండదు. ఇదంతా ఎలా జరుగుతుందంటే గత జన్మలో వాళ్ళకి మనకున్న బంధం వల్ల, ఆ బంధం వల్ల ఒక పాసం ఏర్పడుతుంది. పాసం అంటే? పాసం అంటే ఒక వలయం అన్నమాట. వలలో పడిన చేపైనా తప్పించుకోవచ్చేమో కానీ రుణపాసం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అలా ఇంట్రెస్ట్గా ఉంది మామయ్య, చెప్పు. అవునా, సరే విను. అదిగో నడుచుకుంటూ వస్తున్నాడు చూడు, తన పేరు లక్ష్మణ్. కూలి పని చేసుకుంటూ ఉంటాడు. అక్క పనులోకి వెళ్ళొస్తా. సరేరా, జాగ్రత్త. రే లింగా, రంగా వస్తున్నా. ఎరా లేటు పని ఉందని చెప్పానుగా. చెప్పావులేరా, ఏదో ఫోన్ చూస్తూ ఉండిపోయా. వీడియోసా? సరే పద, టైం అవుతుంది. దరిద్రుడా, పెళ్లి చేసుకోమంటే చేసుకోవు. పిల్లని చూడమని 2 ఏళ్ళు అయింది. పిల్ల లేదు, పెళ్ళి లేదు. పేరుకి పెళ్ళిళ్ళు పోకరని చెప్పి తిరుగుతామండి. సరే సరే చూద్దాంలేరా. ఇంతకీ మన లక్ష్మణ్ ఎక్కడా? ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. అరే లక్ష్మణ. ఓ ఇక్కడ వస్తున్నా. అదిగో అక్కడ ఉన్నాడు. ఎరా, మన లింగాకి పెళ్లి సంబంధం చూస్తున్నాను, నీకు కూడా చూడమంటావా? నువ్వా, బాగా చూస్తావులే. ఎలాంటి అమ్మాయిలు ఉంటాయంటే మన దగ్గర? నీకు ఓపెన్ మార్కెట్లో కావాలా, బ్లాక్ మార్కెట్లో కావాలా? అబ్బో, ఓపెన్ ఏంటి, బ్యాక్ ఏంటి? ఓపెన్ అంటే మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు, మంచి పద్ధతి అన్నమాట. మరి బ్లాక్ అంటే? మొగుడు చచ్చిన వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, మోగా చెమిటి అన్నమాట. వీళ్ళ కట్నాలు బాగా వస్తాయి రోయ్. అబ్బో. సర్లే గాని మనలో మనమాట షావుకారు గారు అమ్మాయి ఉంది, చూడమంటావేంటి? ఆ పండదా పడుకుంటే మంచం మొత్తం అదే సరిపోద్ది. అన్న ఎక్కడ పడుకుంటాడు? సర్లే, మొగుడు అన్న తర్వాత ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేడా? మొన్న నేను చేసుకోలేదా? ఆ మధ్య నేను చేస్తున్నాలే. అరే ఎందుకు చెప్పండి రా, అది మీ ఇద్దరు ఎక్కడ కదా. ఏంటో అన్న, నువ్వన్నీ ధోనిలాగా ఈజీగా క్యాచ్ చేసేస్తావు. ధోనిలా క్యాచ్ పడతారు, మిమ్మల్ని మడత పెట్టి కొడతారు. ఎవరే కొట్ట ఆగరా.
అదే ఊరిలో బాగా డబ్బున్న రాయుడున్నాడు. ఎరా పని చేయటం మానేసి కబుర్లు చెప్పుకుంటున్నారా కూర్చుని? అదేం లేదయ్యా, భోజనానికి కూర్చున్నానయ్యా. సరే సరే తిని త్వరగా వెళ్ళండి. అలాగేనయ్యా. ఆగండి రా, పోయిన వారం మీ కూలి పని డబ్బులు. ఏయ్ దూరం దూరం. ఎరా పనులు ఎంతవరకు వచ్చినాయి? బాగానే జరుగుతుంది అయ్యా. ఎరా నిజాలు చెప్పాలి మీకు. ఏంటన్నా తిడతా చూస్తుండిపోయా. రే టైం రానివ్వు, ఒకే దెబ్బ. ఇలా వెళ్తున్న వాళ్ళ జీవితాలలో ఒకరోజు అలజడి మొదలైంది. ఏ లక్ష్మణ్, పనికి వెళ్ళవా? అమ్మో, ఏమైంది వీటికి? ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఏమైందిరా నీకు? అరే ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో, సమయానికి బావగారు కూడా ఊళ్ళో లేరే.
అరే లక్ష్మణ్, ఎవరు? అక్క లక్ష్మణ్ లేడా? ఉన్నాడు కానమ్మా, వాడికి ఒంట్లో బాగాలేదు. అయ్యో ఏమైంది అక్క? ఒరే ఏమైందిరా లక్ష్మణ్? లక్ష్మణ్ ఏమైందిరా? వాడికి బాగా జ్వరంగా ఉన్నట్టుందిరా, వణిగిపోతున్నాడు. లక్ష్మణ్ ఏమైందిరా? సమయానికి మీ బావగారు కూడా ఊర్లో లేరురా, హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి. హాస్పిటల్కి కాదక్క, ఊళ్ళోకి స్వామీజీ వచ్చారు, ఆయన దగ్గరికి తీసుకెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్తే ఎంతటి జబ్బు అయినా తగ్గిపోతుందంటక్క. సరేరా, తీసుకెళ్దాం. నువ్వు ఉండక్క, మేము తీసుకెళ్తాం. జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా లేరా లక్ష్మణ్. ఏమైందిరా? జ్వరం వచ్చిందండి, స్వామీజీ దగ్గర తీసుకువెళ్ళారు. ఆ తర్వాత రోజు నుంచి మన లక్ష్మణ్ రాయుడిని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇదేంట్రా మనం ఫాలో చేస్తున్నాడండి? వాళ్ళని ఒక కంట కనిపెట్టింది. రే సాయి, ఏంటన్నా? సబ్బు తీసుకురా. సరే. రే సాయి, అన్నా. సరే. సబ్బు తీసుకురా. సరే. సరే. రే సాయి, సబ్బు తీసుకురా. సరే. ఏమైందన్నా ఇన్ని సబ్బులు వాడుతున్నావు? ఒక కూలివాడు నన్ను తాగాడు రా. అన్నా, 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 నిన్నే. ఏమైంది? ఏమైందన్నా? హాస్పిటల్కి వెళ్దామా? ప్రాబ్లం ఏం లేదురా, లోపల కొంచెం అలజడగా ఉంది. అన్న మన ఊరికి స్వామీజీ వచ్చారంట, వెళ్ళి కలుద్దాం, అప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉంటుందేమో.
రే స్వామీజీ లేదు ఏమి లేదు ఇది చదువుకో. అరే లక్ష్మణ్, ఈ మధ్య పనిలోకి కూడా రావడం లేదు, ఆ రాయుడు చుట్టూ తిరుగుతున్నావు. ఆ రాయుడితో గొడవలు ఎందుకురా మనకి? గొడవలు కాదురా, బాధ్యత. బాధ్యత ఏంట్రా? ఆయనకి నీకు సంబంధం ఏంటి? అది చెప్పినా నీకు అర్థం కాదు కానీ పద. అరే ఇలా చేసామంటే మీ అక్కకి బాబుకి చెప్పాల్సి వస్తుందిరా. పద. అరే లక్ష్మణ్ ఆగరా. అరే నిన్నేరా, ఆగరా. అరే రాయుడితో గొడవ పడుతున్నావంట. చూడండి వాడు అసలు మనకు సమాధానం కూడా చెప్పట్లేదు. చూడరా, వాళ్ళు పెద్దోళ్ళు, మళ్ళంటి వాళ్ళని దగ్గరికి కూడా రానవరు. ఎదురు తిరిగితే మనల్ని చంపడానికి కూడా వెనకాడరు. మీ అమ్మ నాన్న చనిపోతూ మీ బాధ్యత మాకు ఇచ్చారు. మా మాట వింటే బాగుపడతాం. వాళ్ళ అక్క బావ ఎంత చెప్పినా వినకుండా ఆ రాయుడి చుట్టే తిరుగుతూ ఉంటాడు. అరే లక్ష్మణ్, ఎందుకురా మనకి ఇవన్నీ? నా ఫ్రెండ్ రా, ఆయన కాపాడే బాధ్యత నాదిరా. మాట్లాడుతున్నాం కదా, ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడరా? ఇదంతా మీకు అర్థం కాదురా. రే టైం రానివ్వు, ఒకే దెబ్బ.
ఏమైందన్నా? అన్నా నిన్నే. ఏమైంది? ఏంటోరా అంతా గందరగోళంగా ఉంది. అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నా? ఏంటో అర్థం కావట్లేదురా. ఏదో బుద్ధి వచ్చినట్టు ఉంటుంది కానీ ఏమీ తెలియట్లేదు. లోపలంతా గందరగోళంగా ఉంటుందిరా. నా మాట వినన్నా, స్వామీజీ దగ్గరికి వెళ్దాం. రే లోపల పోరా. నా మాట వినన్నా, స్వామీజీ దగ్గరికి వెళ్దాం. కూర్చోరాయుడు. తెలుసా స్వామి? ఇప్పుడు నువ్వెవరవో తెలుసు, గత జన్మలో కూడా ఎవరవో నువ్వు తెలుసు. అడుగునైనా నీ సందేహం ఏమిటో? స్వామి, ఒక వ్యక్తికి మనకి సంబంధం లేకుండా ఆ వ్యక్తి మనకు సహాయపడగలరా? మన అనుకున్న వాళ్ళే కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలేస్తారు కదా స్వామి. కానీ నాకు వ్యక్తితో ఎటువంటి సంబంధం లేకపోయినా నేను అతన్ని ఎంత అసహించుకున్నా తను నాకు పదే పదే సహాయపడుతున్నాడు. ఏ బంధం లేదు నువ్వు ఎలా చెప్పగలవు? కుటుంబ బంధంతో పాటు రుణబంధం కూడా ఒకటి ఉంటుంది. గత జన్మలో నువ్వు చేసిన పాప పుణ్యాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలో మీరిద్దరూ అనాథులు, అమాయకులు. మరి సురేష్, గత జన్మల వాళ్ళు అనాథలు, అమాయకులు, అలా రోడ్ల మీద తిరుగుతూ దొరికింది తింటూ ఉండేవాళ్ళు. అలా తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఒకరోజు ఒక బాబు ఒంటరిగా కనిపిస్తాడు. ఎవరో లేరేమో అనుకుని వాళ్ళతో పాటే తీసుకువెళ్ళి ప్రేమగా చూసుకుంటారు. ఆ బాబు అందరిలాంటి వాడి కాదు, మతి స్థిమితం లేని వ్యక్తి, అంటే ఒక సైకో అన్నమాట.
చూసిన ఆ బాబు ఇంకా రక్తం చూడాలి అనే కుతూహలంతో ఆదామర్చి నిద్రిస్తున్న వాళ్ళని కూడా అలా గత జన్మలో మీరు మరణించినారు. గత జన్మలో మీరు కోరుకున్న బలమైన కోరిక నా ప్రాణ స్నేహితుడిని కాపాడుకోవాలని. అంటే అవును నాయన, మీ ఇద్దరికీ ప్రాణగండం ఉంది. నీకు వచ్చిన ప్రాణగండం నుండి నిన్ను ఆయన మాత్రమే కాపాడగలడు. అలాగే అతనికి వచ్చిన ప్రాణగండం నుండి నువ్వు మాత్రమే కాపాడగలవు. తన ధర్మం తరం నిర్వర్తించాడు. అంటే తనకి అవును నాయన, ఆయన నీకంటే ముందే వచ్చారు. ఇక నీ కర్తవ్యం మాత్రమే మిగిలి ఉంది. నీకున్న మనుషుల మధ్య భేదధోరణితో నీ ప్రాణ స్నేహితుని చంపుకుంటావా, లేదా మనుషులంతా ఒకటే అని కాపాడుకుంటావా? నీ చేతిలో ఉంది అని స్వామీజీ అంటారు. మనుషులంతా ఒకటే కదరా, కూలిపోయే రాజు రాజే. మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. పూలవాడు నన్ను తాగాడురా. కాలంతో పరిహాసం చేసిన స్నేహం, పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యండి ఒక ఆశం రుణ పాశం వీధి విలాసం. చెయ్యండి ఒక ఆశం రుణ పాశం వీధి విలాసం. మాయ లక్ష్మణ్ని చంపేస్తారా? ప్రాణ స్నేహితుడు ఆపదలో ఉన్నాడు అని తెలిస్తే ఎవడమ్మా ఆగేది? వచ్చేది చావైనా సరే వెళ్ళి అడ్డంగా నిలబడిపోడు. టైం రాని ఒకే దెబ్బ అన్నా, అంటే ఒకే దెబ్బ పడిపోవడం అన్నా. తర్వాత ఏమైంది మామయ్య?
తర్వాత ఏమైంది మావయ్య? ఇంకా వాళ్ళనెవరమ్మా ఆపేది? గత జన్మలో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారో ఈ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ జీవితాలను ప్రారంభించారు.